మీరు ఎప్పుడైనా గమనించారా? జనాలు అంటూ ఉంటారు థార్ ఆఫ్ రోడింగ్ లో ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ క్యాపబుల్ అని, ఇంకా జీప్ వ్యాంగ్లర్ మాత్రం థార్ కంటే ఇంకా ఎక్కువ ఆఫ్ రోడింగ్ క్యాపబుల్ అని. కానీ నిజంగా ఏ మ్యాట్రిక్స్ ఆధారంగా ఒక వెహికల్ ని ఇది ఎక్కువ క్యాపబుల్ ఇది కాదు అని నిర్ణయిస్తారు? చూడండి, మొదట ఒక విషయం క్లియర్ గా చెప్తున్నా. ఎస్యూవీ అని ట్యాగ్ పెట్టడం వల్ల ఆ వెహికల్ ఆఫ్ రోడ్ కి క్యాపబుల్ అయిపోదు. ఈ రోజుల్లో చీప్ ఎస్యూవీస్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఆఫ్ రోడ్ కి క్యాపబుల్ అనేది నిజం కాదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి అయితే వద్దాం. ఒక ఎస్యూవీ నిజంగా ఆఫ్ రోడ్ లో ఎంత క్యాపబుల్ నో అది నిర్ణయించే 4 పెద్ద కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ది కోర్ జియోమెట్రిక్ మెట్రిక్స్, అంటే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్, అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్, బ్రేక్ ఓవర్ యాంగిల్. రెండవది డ్రైవ్ టెరెన్ అండ్ ట్రాక్షన్ మెట్రిక్స్, అంటే దీంట్లో ఆర్టీఐ అంటే ర్యాంప్ ట్రావెల్ ఇండెక్స్, దీన్ని ఆర్టికులేషన్ అని కూడా అంటారు. ఇంకా గ్రేడబిలిటీ, ఇంకా వాటర్ వెండింగ్ డెప్త్. మూడవది పవర్ ట్రైన్ అండ్ కాంపోనెంట్ మెట్రిక్స్, అంటే దీంట్లో లో ఎండ్ టార్క్, రిడక్షన్ గేరింగ్, లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేసు, డిఫరెన్షియల్ లాక్ కెపాసిటీ. ఫోర్త్ ది సపోర్టింగ్ ఫీచర్స్, అంటే ఆఫ్ రోడ్ మోడ్స్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆల్ టెరైన్ టైర్స్, అండర్ బాడీ ప్రొటెక్షన్ ఎక్సెట్రా. ఈ 4 కేటగిరీస్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన కారే నిజమైన ఆఫ్ రోడ్ కింగ్ అవుతుంది, కేవలం లుక్స్ లేదా బ్రాండ్ పేరుతో కాదు.